హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్జీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 54. సో ఈ ఎపిసోడ్ 54లో మీకు మంచి మంచి న్యూసెసే ఉన్నాయి. సో డెఫినెట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. బికాస్ కొన్ని న్యూసెస్ అయితే చాలా ఎగ్జైటింగ్ న్యూసెస్ అయితే ఉన్నాయి వాటిల్లో. ఎస్పెషల్లీ నాకు. సో ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఇది యాక్చువల్గా న్యూస్ అనడం కంటే కూడా ఒక ఇన్ఫర్మేషన్. సో మీకు జూజుత్సు కైసెన్ అండ్ ఫ్రీ రన్ రెండు యానిమేస్ చూసుకుంటే లాస్ట్ వీకే ఎపిసోడ్స్ రిలీజ్ కాలేదు ఒలింపిక్స్ వల్ల. సో ఇప్పుడు చూసుకుంటే మనకి అది రెజ్యూమ్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చే టైంకి ఐ థింక్ 2 ఎపిసోడ్లు వచ్చేసి ఉంటాయంటే ఎస్టర్డే థర్స్డే జూజుత్సు కైసెన్ సీజన్ 3 కొత్త ఎపిసోడ్ అండ్ ఈ రోజు ఫ్రీ రన్ సీజన్ 2 కొత్త ఎపిసోడ్ అయితే వచ్చి ఉంటాయి. సో వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా కనుక లాస్ట్ వీక్ రాలేదని ఇప్పుడు కూడా రాలేదనుకుంటారేమో, ఈ వీక్ అయితే వచ్చేసాయి. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే దట్ టైమ్ ఐ గాట్ డ్రింక్ యాజ్ ఎ స్లైమ్. సో దీని మూవీ ఏదైతే టియర్స్ ఆఫ్ అజురా సీ అనే మూవీ ఉందో సెకండ్ ఫిల్మ్ అనమాట ఇది సిరీస్లో. ఈ మూవీ ఫిబ్రవరి 27వ తారీఖున జపాన్లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే విచ్ హ్యాట్ అట్లియర్. సో ఇది చూసుకుంటే మనకి ఏప్రిల్ 6th రాబోతున్న ఒక కొత్త యానిమే. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ఫ్యాంటసీ జనర్లో ఇంకొక బిగ్గెస్ట్ యానిమే రాబోతుంది. సో మనం ఒకప్పుడు ఫ్రీ రన్ గురించి ఏ రేంజ్లో మాట్లాడుకున్నాం, ఇప్పటికి ఎలా మాట్లాడుకుంటున్నామో కరెక్ట్గా యానిమే అడాప్టేషన్ వస్తే విచ్ హ్యాట్ అట్లియర్ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా దీనికి విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఆ రెండు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఏప్రిల్ 6th అయితే రాబోతుంది యానిమే అయితే. అంటే దీనికి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ 1 minute క్లిప్ కూడా రిలీజ్ చేశారు. బట్ అది ప్లే చేయలేము ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు వెళ్ళిపోయి IGN ఛానల్ అయితే అవైలబుల్లో ఉంది, అక్కడి నుంచి అయితే చూడండి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే విచ్ ఆన్ ద హోలీ నైట్. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే మూవీ అనమాట. ఈ ఇయర్లో 2026లో జపాన్లో రిలీజ్ కాబోతుంది. అండ్ దీని ప్రొడక్షన్ ఎవరో తెలుసా? ఉఫోర్డబుల్. ఎస్. సో ఉఫోర్డబుల్ చూసుకుంటే ఫైనల్లీ స్టెప్ అప్ అయిపోయింది. వాళ్ళ ప్రాజెక్టులన్నీ అనౌన్స్ చేశారు. వాటిలో ఫస్ట్ చేసింది ఈ మూవీయే. ఇది చూసుకుంటే మనకి 2026 అయితే రిలీజ్ కాబోతుంది. ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదు. అండ్ ఈ క్యారెక్టర్ విజువల్స్ అన్నీ చూసుకుంటే ఈ యానిమే విజువల్స్ చూస్తే నాకు ఎగ్జాక్ట్ గుర్తొచ్చిన యానిమే అంటే చెప్పనా? ఫేట్. యా. సో ఇక దీంట్లోనే ఉఫోర్డబుల్ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. సో డీమన్ స్లేయర్ కిమెట్సు నో యైబా అదే ఇన్ఫినిటీ కేజిల్ పార్ట్ 2 అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. అంతేకాకుండా గెన్షిన్ ఇంపాక్ట్ కూడా అయితే అనౌన్స్ చేశారనమాట. సో త్వరలోనే తీసుకొని రాబోతున్నామని. ఎగ్జాక్ట్గా డేట్ చెప్పలేదు కానీ చూద్దాం ఎప్పుడు తీసుకొస్తారో. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే గ్నోషియా. సో గ్నోషియా సంబంధించిన ఎపిలాగ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది చూసుకుంటే మనకి 3 ఎపిసోడ్ ఎపిలాగ్ అనమాట. సో ఇదైతే ఎపిసోడ్ 19th నుంచి అయితే రిలీజ్ కాబోతుంది. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే బ్లూ బాక్స్ సీజన్ 2 నుంచి ఒక కొత్త విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఫాల్ 2026లో రాబోతుంది యానిమే, అంటే అక్టోబర్ ఆ టైంలో వస్తుంది. వీళ్ళైతే సీజన్ 2 విజువల్స్ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఫస్ట్ది అదిరిపోయింది, ఇప్పుడు కొత్తది కూడా అదిరిపోయింది. సో యానిమే కూడా అదే రేంజ్లో ఉండాలని కోరుకుందాం. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ది ఎపథెకరీ డైరీస్ సంబంధించిన సీజనల్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఈ సెట్టన్ మ్యాజికల్ ఇండెక్స్ ఫ్రాంచైజీ నుంచి టోరో ఆన్బునో ఐటెమ్. సో ఇది చూసుకుంటే ఒక స్పిన్ ఆఫ్ అనమాట. ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ బ్రాడ్కాస్ట్ అయితే మనకి 2026 అని చెప్పారు, అంటే 2026లో రాబోతుందని. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలీదు. సో చూద్దాం. దీనికి సంబంధించిన క్యూజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ అంతేకాకుండా ఈ సెట్టన్ సైంటిఫిక్ రైల్ గన్ ఈ సిరీస్లోనే ఇంకొకటి అనమాట. దాని సీజన్ 4 కూడా అఫీషియల్గా అనౌన్స్ అయింది. సో నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే డిటెక్టివ్ కోనన్ ఫాలెన్ ఏంజల్ ఆఫ్ ద హైవే. సో ఈ మూవీ చూసుకుంటే మనకి జపాన్లో ఏప్రిల్ 10వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. దానికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది చూసుకుంటే ఈ ఫ్రాంచైజీలో 29వ మూవీ. అండ్ ఇదైతే ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. సో నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఎవాంగెలియన్ సిరీస్కి సంబంధించిన కొత్త యానిమే రాబోతుంది. అండ్ దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎస్. సో ఎవాంగెలియన్ నుంచి కొత్త సిరీస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని అడగండి, ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవాంగెలియన్ సిరీస్ అంటే వాళ్ళు దాన్ని పిండేస్తూనే ఉంటారు వచ్చే వరకు. అంటే దీని ప్రొడక్షన్ ఎవరు చేస్తున్నారో తెలుసా? ఇది వింటే మీరు షాక్ అవుతారు. స్టూడియో కారా అండ్ క్లోరోవర్క్స్. సో ఈ 2 స్టూడియోస్ ఇంక్లూడ్ అయ్యాయి. యానిమేషన్ అయితే అదిరిపోద్ది వచ్చినప్పుడు. అండ్ పర్ఫెక్ట్ అనమాట. ఎట్ ప్రజెంట్ ఉన్న స్టూడియోస్లో ఈ ఎవాంగెలియన్ సిరీస్ని చేయడానికి అయితే వీళ్ళే బాగా సెట్ అవుతారు. సో నెక్స్ట్ విషయం కలిపితే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఏప్రిల్ 1వ తారీఖున అయితే దీని బ్రాడ్కాస్ట్ స్టార్ట్ కాబోతుంది.
బట్ క్రేజీ థింగ్ ఏంటంటే దీని ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో 90 నిమిషాలు ఉండబోతుంది. యెస్. సో ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఒక ఎపిసోడ్ అనుకోకండి. ఫస్ట్ 4 ఎపిసోడ్లు కలిపి ఒక ఎపిసోడ్ కింద 90 నిమిషాల కింద అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రీ రన్ ఫార్మాట్ని ఫాలో అవుతున్నారు. ఫ్రీ రన్ సీజన్ 1 కూడా చూసుకుంటే అప్పట్లో రిలీజ్ అయినప్పుడు 4 ఎపిసోడ్స్ కలిపి ఒక ఎపిసోడ్ లాగా జపాన్లో రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్గా 4 ఎపిసోడ్స్ కింద క్రంచ్ రోల్లో నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేశారు. సో ఇది సేమ్ థింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ డేనే మనకి 90 నిమిషాలు ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కలిపి కంపిలేషన్గా తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ మనకి 4 ఎపిసోడ్స్ కింద అయితే మన దగ్గర రిలీజ్ అవ్వచ్చు క్రంచ్ రోల్లో చూసుకుంటే. సో క్రంచ్ రోలే. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, విజువల్ చూపిస్తాను. ట్రైలర్లో అయితే మూమెంటే లేదు అసలు. ఆర్ట్ పరంగా చూసుకుంటూ కొంచెం పర్లేదు, బట్ మూమెంట్ అయితే లేదు. హోప్ ఇది కొంచెం బెటర్ అవ్వాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ విషయం కలిపితే యూరి కామెడీ యానిమే అనమాట. దీని పేరు చూసుకుంటే బోటన్ కమినా ఫుల్లీ బ్లాజమ్స్ వెన్ డ్రంక్. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. లెట్ మీ టెల్ యూ, ఇది డెఫినెట్లీ నేనైతే మిస్ అవ్వను. యూరి కామెడీ సిరీసెస్ అన్నీ అదిరిపోతాయి. సో దీనికోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో నెక్స్ట్ విషయం కలిపితే ఇది నిప్పొన్ సెంగకు. దీని గురించి మాట్లాడాలంటే నాకు ఇప్పటికీ ఎగ్జైట్గా తగ్గట్లేదు. సో నిప్పొన్ సెంగకు ఇది చూసుకుంటే కొత్త యానిమే ఏప్రిల్ 4వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 5. సో దీని ప్రొడక్షన్ చూసుకుంటే స్టూడియో కఫ్కా. దీని ట్రైలర్ చూపిస్తాను, కొత్తది రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ చూడండి. దాని యానిమేషన్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ఆ ఆర్ట్, ఆ డీటెయిల్స్ అండ్ దాని మూమెంట్ అబ్బా పిచ్చెక్కిచ్చేశారు. అండ్ ఇది చూసుకుంటే చాలా డిఫరెంట్ ఫార్మేట్లో రాబోతుంది. కఫ్కా అంటే ఆ మాత్రం ఉంటుంది. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. మనకైతే ప్రస్తుతానికి దీని ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. సో ఇదైతే ఎక్స్క్లూజివ్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. సో నెక్స్ట్ విషయం కలిపితే ద డార్విన్ ఇన్సిడెంట్ నుంచి లూసీ కిడ్నాపింగ్ ఇన్సిడెంట్ ఆర్క్ అయితే స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు కొత్తది. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇది ఎవరైనా చూస్తుంటే కనుక మీకోసమే చెప్తున్నా. నెక్స్ట్ విషయం కలిపితే స్మోకింగ్ బిహైండ్ ద సూపర్ మార్కెట్ విత్ యూ జూలై 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన క్యారెక్టర్ డిజైన్స్ అయితే రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ విషయం కలిపితే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3 లాస్ట్ పార్ట్ అనమాట. ఏప్రిల్ 2వ తారీఖున క్రంచ్ రోల్లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మార్చి 5వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతానికి అయితే ఏప్రిల్ 2వ తారీఖు రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ విషయం కలిపితే డెవిల్ మే క్రై సీజన్ 2 ఇది చూసుకుంటే మే 12వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అనమాట నెట్ఫ్లిక్స్లో. సో దీనికి సంబంధించిన స్నేక్ పిక్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం చూపించడానికి ఒక చిన్న క్లిప్ లాగా చూపిస్తాం, చూసేయండి. సో ఈ నెక్స్ట్ విషయం కలిపితే అకానే బనాషి. సో ఈ యానిమే చూసుకుంటే మనకి ఏప్రిల్ 4వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు, విజువల్ రిలీజ్ చేశారు. 2 స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మూమెంట్ అయితే చాలా హెవీగానే ఉంది యానిమేలో చూసుకుంటే. అండ్ అకానే బనాషి రేంజ్ అదైతే చాలా బాగుంటుంది. సో దానికి రేంజ్ తగ్గట్టుగా ఒక అడాప్టేషన్ రావాలని కోరుకుందాం. క్లాతింగ్ యానిమేషన్ అయితే అదిరిపోయింది. ఫ్రీ రన్ గుర్తొచ్చింది వెంటనే. సో ట్రైలర్ చాలా బాగుంది. సో డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఏప్రిల్ 4th కోసం అయితే వెయిట్ చేస్తున్నా దీన్ని చూడడానికి. సో నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే అండ్ ఇది చూసుకుంటే ఫైనల్ న్యూస్ అనమాట. హెల్స్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 8 నుంచి అయితే కొత్త ప్రివ్యూ అయితే వచ్చింది. సో ఎపిసోడ్ ప్రివ్యూ అది స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఎప్పుడు ప్రివ్యూల గురించి చెప్పలేదు కదా, స్పెషల్ ఏంటి అనుకోవచ్చు. దానికి రీజన్ సింపుల్. హెల్స్ పారడైజ్ని చూసేయండి, లేట్ అవ్వక ముందే చూడండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. హెల్స్ పారడైజ్ అనేది ఒక అద్భుతం. మీరు దాన్ని మిస్ అయ్యారంటే వీక్లీ ఎందుకు మిస్ అయ్యానా అని తర్వాత రిగ్రెట్ అవుతారు. సో అందుకే ఇన్నిసార్లు రిమైండ్ చేస్తున్నా, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిన కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్ నౌ.